మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ముదురుతోంది. తన శాఖ వ్యవహారాల్లో తనకు సమాచారం లేకుండా జోక్యం చేసుకోవడం సరికాదని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై కడియం శ్రీహరి ఏనాడు తనను సంప్రదించలేదని, అలాంటిది దేవాదాయ శాఖ కార్యాలయంలో తనకు తెలియకుండా సమీక్ష నిర్వహించడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసి కడియం శ్రీహరి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని జిల్లా రాజకీయాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ఈ వివాదంపై చర్చించి పరిష్కారం చూపుతానని టీపీసీసీ చీఫ్ హామీ ఇచ్చారని కూడా మంత్రి తెలిపారు. యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డు ఏర్పాటు విషయంలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతోనే కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదని కొండా సురేఖ తెలిపారు. పార్టీ అధిష్టానం తనకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రేపుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన విషయాలపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ గారు. మేడం, ఎందుకు అసలు ప్రధానంగా ఎందుకు మీకు ఒకే జిల్లా, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా మీరు కలిసి పనిచేశారు గతంలో, ఎందుకు మీకు ఈ వివాదం రావడానికి ప్రధాన కారణం ఏంటి? నాకే తెలియదండి. అది వచ్చింది, నేను మాట్లాడాను. ఆయన ఎందుకు పెట్టాడు అనేది ఆయనకు తెలియాలి. ఆ పెట్టిన దాన్ని తప్పు పట్టడం నా తప్పుడు విధానంలో జరిగింది అనేది నేను మాట్లాడుతూ ఉన్నాను. జరగాల్సింది లేకుండే అట్లా. ఆయన ఇవ్వాలనుకుంటే వెళ్ళొచ్చు కమిషనర్ ఆఫీస్కు, కమిషనర్కి ఇవ్వచ్చు. బట్ ఆయన ఛాంబర్లో వ్యక్తిగతంగా ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా ఒక మీటింగ్ హాల్లో అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి దాని మీద రివ్యూ జరిపి నేను ఆదేశాలు ఇచ్చాను అని చెప్పి ఆయన పిఆర్ఓనే ఫొటోసు మ్యాటర్ అంతా రిలీజ్ చేశారు. అంటే ఒక కమిషనర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఆదేశాలు ఇవ్వడం అనేది ఎవరు చేయాలి? ఒక ఎమ్మెల్యే చెయ్యొచ్చా? ఆయన నాకు రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు అని చెప్తున్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో కమిషనర్ ఆఫీస్లో కమిషనర్ పక్కన కూర్చొని అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి రివ్యూ చేసి గంటన్నర ఆదేశాలు ఇవ్వచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు గుళ్ళని డెవలప్ చేయమనడం కానీ అవి కానీ, నువ్వు ఛాంబర్లో కూర్చొని ఒక రోజు కాదు 2 రోజులు కూర్చున్నా కూడా నేను మాట్లాడేదాన్ని కాదు. ఏదైతే నువ్వు మీటింగ్లో రివ్యూ పెట్టావో దాన్ని నేను తప్పు పడతా ఉన్నా, అది కరెక్ట్ కాదు. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, గుడి సమస్యలు కావచ్చు, మీ దృష్టికి ఎప్పుడైనా తీసుకురాలేదండి. ఇప్పుడు నా దగ్గరికి రావడం ఇబ్బంది అయితే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోవడం ఇబ్బంది అయితే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోకుండా నువ్వు ఆఫీసర్ దగ్గరికే పోవాలి అనుకున్న వాడివైతే ఆఫీసర్ ఛాంబర్లోకి వెళ్ళాలి. కానీ నువ్వు బయట మీటింగ్ పెట్టడం తప్పు. అది తన నియోజకవర్గం సమస్య, గుడిలకు సంబంధించిన సమస్యల గురించి మాత్రమే నేను కలిశాను. కొండా సురేఖ గారు ప్రజల్లో తిరగడం లేదు, ఆమె తిరగడం లేదు కాబట్టి నేను వచ్చానని కామెంట్ చేశాను. ఆయన నేను తిరగకపోవడానికి ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సంబంధం ఏముందండి? ఆయనకు మనవరాలు ఫంక్షన్ అయితే మేము పోలేదా? ఆయనకు అంటే కమ్యూనికేషన్ లేకుండానే వెళ్ళామా? మేము ఆయనతో మాట్లాడకుండానే వెళ్ళామా? ప్రజలతోటి కమ్యూనికేషన్ లేకుండానే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉన్నామా? ఆయనది కప్పిపుచ్చుకోవడానికి నా మీద రివర్స్ బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసింది తప్పు అనేది 100% ఆయనకు తెలుసు. దాన్ని ఒప్పుకోవడానికి ఆయనకు మానసికంగా ఆయన ప్రిపేర్డ్గా లేరు. కానీ ఆయన చేసింది 100% తప్పు. ఒక మహిళా మంత్రిగా ఎందుకు కొండా సురేఖని టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళు చేసినా నాకేం భయం లేదండి. నేను తప్పు అని బాహాటంగా చెప్పేటువంటి వ్యక్తిని, నేను తప్పు చేసినా కూడా చేసినాను ఒప్పుకునేటువంటి శక్తి, సత్తా నాకు ఉన్నది. ఆయనకు అది ఉంటే అది తప్పు అయితే ఒప్పుకోమనండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోమనండి. అంతేగాని తిరిగి మా మీద బ్లేమ్ చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కలిశారు, మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు, ఏం చెప్పారు? వాళ్ళు వివరాలు తెప్పించుకుంటాము, తప్పకుండా దాని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి నిన్న కలిశారు కదా, పాలక మండలి విషయంలో కూడా ఏమైనా చర్చ వచ్చింది? లేదండి, అంటే ఆయనకు తెలుసు, ఆల్రెడీ చూశాను అక్క అని అన్నారు. మీనాక్షి మేడంకి వాట్సాప్ పంపించాము, ఆమె 14th రోజు వస్తా కలవండి అని. పాలక మండలి విషయంలో కూడా కొండా సురేఖను సంప్రదించడం లేదు అనే ఒక చర్చ జరుగుతుంది. అట్లా ఏం లేదండి అన్న, ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు, దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. ఆయన శాఖకు సంబంధించి ఆయన ప్రభుత్వ కార్యాలకు దూరంగా ఉంటుంది కొండా సురేఖ. మొన్న క్యాబినెట్ సమావేశం కూడా రాలేదు, ఒక దుమారం జరిగింది బయట. ఆ రోజు నా హెల్త్ బాగోలేదని పొద్దున సీఎం గారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. కానీ అది పత్రికలో తప్పు పోర్ట్రేట్ చేశాయి. ఆ రోజు నాకు అంటే ఆ రోజు అంతకు ముందు రోజే నేను దుబాయ్ నుంచి లండన్ నుంచి దిగాను.
బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల నేను రాలేనన్నా అని ఉదయమే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కడియం శ్రీహరి విషయంలో ఏం చేయబోతున్నారు ఫైనల్గా? నాకేం లేదండి, వాళ్ళకి ఇవ్వాల్సినంత వరకే నాది బాధ్యత, తర్వాత వాళ్ళ బాధ్యత. ఇది చూస్తున్నాం మొత్తం మీద కడియం శ్రీహరి విషయంలో అనవసరంగా తన శాఖలో దూర్చి అనవసరమైనటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు తానేంటో తెలుసు, ఖచ్చితంగా ప్రజలకు ఆదరణ ఉంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా ఇప్పటికీ అధిష్టానం దృష్టి కూడా తాను తీసుకువెళ్ళాను. త్వరలోనే ఈ నిర్ణయంపై సంబంధించిన అంశాలపై కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక యాదాద్రి పాలక మండలికి సంబంధించిన బోర్డు విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇటీవల కాలంలో కేబినెట్ సమావేశంలో తనకు ఆరోగ్యం బాగాలేకనే కేబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోయానంటూ కూడా మంత్రి కొండా సురేఖ చెప్తుంది. ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ విషయంపై అధిష్టానానికి తను పూర్తిగా తన సమాచారం ఇచ్చాను, లేఖను కూడా రాశాను. కాబట్టి అధిష్టానం ఇచ్చేటువంటి ఆదేశాలు ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటుందనేటువంటి ఆశాభావాన్ని కూడా మంత్రి కొండా సురేఖ వ్యక్తం చేస్తుంది. వీడియో స్టామర్తో సునీల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.